హలో స్టూడెంట్స్. బీకామ్ కంప్యూటర్స్ 5th సెమిస్టర్ వాళ్ళకి పెడుతున్నాను. థర్డ్ ఇయర్ వాళ్ళకి ఇది కాస్ట్ అకౌంటింగ్ సబ్జెక్ట్ నుంచి పెడుతున్నాను. ఫస్ట్ యూనిట్ 1, ఫస్ట్ వన్ కాస్ట్ అకౌంటింగ్, సెకండ్ వన్ ఫిక్స్డ్ కాస్ట్, థర్డ్ వన్ వేరియబుల్ కాస్ట్, ఫోర్త్ వన్ అబౌట్ కాస్ట్ అకౌంటింగ్ విత్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్, ఫిఫ్త్ వన్ కాస్ట్ అకౌంటింగ్ ఆబ్జెక్టివ్స్, సిక్స్త్ వన్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. సో ఇందులో ఆల్మోస్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లాంగ్లో LIFO, వెయిటెడ్ యావరేజ్, సింపుల్ యావరేజ్ దానిపైన ప్రాబ్లమ్స్ అడగవచ్చు. కమింగ్ టు యూనిట్ 2, థియరీ లేదు దీంట్లో, అన్ని ప్రాబ్లమ్సే ఉన్నాయి. JIT, EOQ దీనిపైన ప్రాబ్లమ్స్ అడుగుతాడు. యూనిట్ 3 ఎక్స్ప్లెయిన్ అబౌట్ లేబర్ అండ్ ఓవర్ హెడ్ కాన్సెప్ట్స్ అనమాట, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఆన్, ఇవి లాంగ్లో వస్తాయి. టైం రేటెడ్ మెథడ్, టైలర్స్ మెథడ్, ఓవర్ హెడ్ డిస్ట్రిబ్యూషన్, ఫోర్త్ వన్ మెషిన్ అవర్ రేట్, ఇవి దీనిపైన ప్రాబ్లమ్స్ వస్తాయి లాంగ్లో. కమింగ్ టు యూనిట్ 4లో ఫస్ట్ వన్ అబౌట్ జాబ్ కాస్టింగ్, కాంట్రాక్ట్, యూనిట్ కాస్టింగ్, ఇవన్నీ షార్ట్లో అడగవచ్చు. ప్రాబ్లమ్స్లో కాస్ట్ షీట్, జాబ్ కాస్టింగ్, టెండర్ ఆర్ కొటేషన్స్ దీనిపైన ప్రాబ్లమ్స్ వస్తాయి, అవి లాంగ్లో. యూనిట్ 5లో కాంట్రాక్ట్ కాస్టింగ్, ప్రాసెస్ కాస్టింగ్, నొటేషనల్ ప్రాఫిట్ అండ్ ప్రాబ్లమ్స్ ఆర్ కాంట్రాక్ట్ కాస్టింగ్. సో ఇవి షార్ట్, ఇవి లాంగ్. ఇవి షార్ట్, ప్రాబ్లమ్స్ ఆన్ లాంగ్ అడుగుతాడు. ఇన్ కేస్ సమ్ టైమ్స్ ఫస్ట్ యూనిట్లోనే అనుకుంటా, చూడండి ఫస్ట్ యూనిట్లో అన్ని ప్రాబ్లమ్సే ఉన్నాయి, ప్రతి యూనిట్లో ప్రాబ్లమ్సే ఉన్నాయి. సో లాంగ్లో ఆల్మోస్ట్ ప్రాబ్లమ్సే అడుగుతాడు. జనరల్గా ఏదైనా థియరీ పార్ట్ అయితే షార్ట్లోనే ఉంటుంది. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ నా సబ్స్క్రైబర్ అడిగాను నాకు 5th సెమిస్టర్వి కూడా పెట్టండి అని, అందుకే పెడుతున్నాను. ఇంగ్లీష్, సాంస్క్రిట్ అయితే లాంగ్వేజెస్ కాబట్టి దాంట్లో నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయలేము. మీరు మీ మెటీరియల్స్, టెక్స్ట్ బుక్స్ నుంచి చదువుకోవాల్సిందే. అవి ఇవైతే వేరే సబ్జెక్ట్, ఇంకా టాలీ ఇంకో సబ్జెక్ట్ ఉంది, అవి నేను అప్లోడ్ చేసేస్తాను వీడియో. సో థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.